ఛాంపియన్స్ ట్రోఫీలో స్ట్రాంగ్ టీమ్స్ ఏవి అండ్ టాప్ 4 టీమ్స్ ఏవి అండ్ వీక్ టీమ్స్ ఏవి, ఏ టీం మీద ప్లే చేస్తే ఎలా ఉంటుంది అండ్ మంచి టిప్స్ ఇస్తాను. మీరు మాత్రం వీడియో చివరి వరకు చూడండి. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా గెలిస్తే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియో. అండ్ ఇండియా గెలిస్తే అనుకుంటే వీడియో అయితే లైక్ చేసేయండి. అండ్ మనం ఏమాత్రం అలసి టాపిక్గా వెళ్ళిపోదాం. ఈసారి మాత్రం ఇండియా టీం మాత్రం ఎప్పటిలాగే చాలా స్ట్రాంగ్గా ఫేవరెట్గా వెళ్ళిపోతుందండి. ఎందుకంటే బ్యాటింగ్, బౌలింగ్ అలాగే స్పిన్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇండియా మీ అయితే దాదాపు టాప్ 4లో ఖాయం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సెకండ్ టీం హోమ్ టీం కాబట్టి పాకిస్తాన్ కూడా ఈసారి పాకిస్తాన్ కండిషన్లో వాళ్ళకి అలవాటుగా ఉంటుంది. పిచ్ ఎలా ఉంటుంది, ఎలాంటి ప్లేయర్ అయితే ఈ పిచ్కి సరిపోతారో వాళ్ళు పర్ఫెక్ట్ టీం ఉంది కాబట్టి ఈసారి పాకిస్తాన్ కూడా టాప్ 4 టీంలో ఉంటుంది పక్కా. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టీం ఆస్ట్రేలియా టీం మాత్రం మనం ఎప్పుడు వాళ్ళ టీంలో మెయిన్ ప్లేయర్స్ లేకపోయినా కానీ ఈసారి ప్యాట్ కమిన్స్ లేడు, ఎందుకంటే ఇంజరీ వల్ల. అట్లా ఒక 3-4 మెంబర్స్ లేరు ఈసారి. మిచెల్ మార్ష్ అండ్ స్టోనిస్ రిటైర్మెంట్ అయ్యాడు. అయినా సరే వీళ్ళ టీం మాత్రం స్ట్రాంగ్గానే ఉంది. సో స్టీవ్ స్మిత్ కెప్టెన్స్ తెలుసు అందరికీ, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూజిలాండ్లో కూడా ఈసారి అయితే బ్యాటింగ్, బౌలింగ్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. అలాగే అండ్ ఫిలిప్స్ మాత్రం ఈసారి బ్యాటింగ్ చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, ప్రతి ఒక్కటి అక్కడ మ్యాచ్ ప్లే టిప్స్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే. ఈసారి అయితే కప్పు కొట్టబోయే టీం అయితే ఇండియా అని నేను అనుకుంటున్నాను, ఇండియా ఆర్ పాకిస్తాన్ కొట్టబోతుంది.